తమిళనాడులో టెన్షన్కి ఎండ్ కార్డ్ పడింది. ఉదయం నుంచి కొనసాగుతూ వచ్చిన ఉద్రిక్తతలకు మద్రాస్ హైకోర్టు తెరదించేసింది. తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్కి ఊరట లభించింది. ఉదయనిధిని విడుదల చేయాలి అంటూ మద్రాస్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. విజయ్, త్రిషలపై వ్యాఖ్యల కేసులో ఉదయనిధిని ఇవాళ ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణకి సహకరించాలని మాత్రం ఉదయనిధికి మద్రాస్ హైకోర్టు చెప్పింది. ఉదయనిధి స్టాలిన్ వేసిన అత్యవసర పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఏంటో చెప్పాలి అని చెప్పి హైకోర్టు డిమాండ్ చేసింది. ఉదయనిధిని రిమాండ్ చేయడం లేదు అని చెప్పి అడ్వకేట్ జనరల్ చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదైనందున పోలీసులు ప్రశ్నించి వదిలేస్తారు అని చెప్పి కోర్టుకి తెలిపారు ఏజీ. మహిళల ప్రయోజనాలు కాపాడడమే ప్రభుత్వ ఉద్దేశం అంటూ వివరించారు. ప్రశ్నించిన తర్వాత ఉదయనిధిని విడిచిపెట్టాలి అంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పోలీసుల విచారణకి సహకరించాలని అటు ఉదయనిధికి కూడా హైకోర్టు సూచించింది. చెన్నై అప్డేట్స్ ని మా ప్రతినిధి మురళి లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు, అప్డేట్స్ ఇస్తారు. మురళి, సో మొత్తం మీద ఈ మొత్తం వ్యవహారానికి ఒక ఎండ్ కార్డ్ అయితే ఇక్కడతో పడినట్టుగా మనకు అర్థమవుతోంది మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో. ప్రస్తుతం ఉదయనిధి ఎక్కడ ఉన్నారు, ఎప్పటి వరకు ఆయన విచారించబోతున్నారు అధికారులు? అంటే చెన్నై నుంచి తంజావూరు వెళ్లేందుకు దాదాపు 6 గంటల సమయం పడుతుంది. సో 11 గంటలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దాదాపు తిరుచి సమీపంలో ఉంది. సాయంత్రం 6 గంటల కంటే మరొక 3 గంటల్లో తంజావూరు చేరుకునేటువంటి అవకాశం ఉంది. తంజావూరు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ గంట లేదంటే అంతకంటే ఎక్కువసేపు కూడా విచారణ ముగించి 2 గంటల లోపు వీలైనంత వరకు కూడా ఉదయనిధి స్టాలిన్ విడుదల చేయాలని పోలీసులకు ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి పోలీసులు కూడా వీలైనంత త్వరగానే విడుదల చేసేందుకు విచారణ పూర్తి చేయాలని చూస్తున్నారు. అయితే ఇంకా కొంత సమయం పడుతుంది. సో ఉదయం నుంచి కూడా చూసాం మనం, ఇటు టీవీకే ఇటు డిఎంకే 2 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఎక్కడికక్కడ ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. టీవీకే అయితే క్షమాపణ కోరుతూ ఉదయం నుంచే కూడాను ఇటు ఉదయనిధి స్టాలిన్ నివాసానికి, అలాగే డిఎంకే కార్యకర్తలు చేరుకున్నటువంటి ప్రతి చోటకు కూడా వెళ్ళి మీ పార్టీ తరఫున అలాగే ఉదయనిధి స్టాలిన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఉదయమే అత్యవసర పిటిషన్ కోసం డిఎంకే దాఖలు చేసినటువంటి పిటిషన్ను సో మధ్యాహ్నం 12 గంటల తర్వాత హైకోర్టు విచారణ ప్రారంభించింది. విచారణలో ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ఇటు ప్రభుత్వానికి సంబంధించి అడ్వకేట్ జనరల్ అలాగే డిఎంకే నుంచి న్యాయవాదులు సో చాలాసేపు సుదీర్ఘంగా వాదించారు. సో తమ వాదనలు విన్న తర్వాత మద్రాస్ హైకోర్టు కూడా ఇరుపక్షాలను కూడా కొన్ని ప్రశ్నలు అడిగింది. సో ఎందుకు ఇంత అత్యవసరంగా అరెస్టు చేయవలసి వచ్చింది, సో ఉదయమే మధ్యాహ్నం విచారిస్తాము, అప్పటి వరకు కూడా అరెస్టు వద్దని చెప్పిన తర్వాత కూడా ఎందుకు అంత అత్యవసరంగా అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందన్నటువంటి విషయాన్ని కూడా హైకోర్టు న్యాయవాదులు అంటే అడ్వకేట్ జనరల్ కూడా అడిగింది. అయితే మహిళల ప్రయోజనాలు సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ త్రిషా వ్యవహారమో లేదా సీఎం విజయ్కి సంబంధించింది కాదు, అలాగే ఉదయనిధి స్టాలిన్ సంబంధించినటువంటి మేము ప్రత్యేకంగా చూడడం లేదు. రాష్ట్రంలో మహిళలకు సంబంధించి ఎవరు వారిని కించపరిచే విధంగా మాట్లాడినా కూడా సో ఇదే విధమైనటువంటి ఒక మెసేజ్ అనేది ఉండాలి. అందుకోసమే పోలీసులు కేసు నమోదు చేశారు, విచారణ కోసం పిలిచారు. ఎక్కడా కూడా రిమాండ్కు పంపాలన్నటువంటి ఉద్దేశం లేదు, విచారించి పంపుతామని అడ్వకేట్ జనరల్ చెప్పారు. సో ఈ మేరకు మద్రాస్ హైకోర్టు డిఎంకే తరపున న్యాయవాదికి అలాగే ఉదయనిధి స్టాలిన్కి కూడా చాలా క్లియర్గా చెప్పింది విచారణకు సహకరించాలి. సో సాయంత్రం జరిగేటువంటి విచారణ తర్వాత విడుదల చేయాలన్నటువంటి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి సో మీరు విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని కూడా కోర్టు చెప్పినటువంటి పరిస్థితి. సో మరి కాసేపట్లోనే అక్కడికి చేరుకున్న తర్వాత సాయంత్రం 6 గంటల తర్వాత విచారణ పూర్తి చేసి విడుదల చేయనున్నట్టు పోలీసులు ఇప్పటికే కూడా ప్రకటించారు.